హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. సో నా ఫోన్పే నెంబర్ కూడా ఇదే. సరేనా? ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు సో ఇదే నెంబర్కి ఫోన్పే చేయాలి. సరేనా? సరే అండి, సారీ. ఇంకా ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. కొంచెం గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 డేస్ అయినట్టుంది. 20 డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే అంటే నాకు నెక్ ప్రాబ్లం వచ్చింది. కొంచెం అంటే ప్రాబ్లం అంటే ఏమీ లేదు, కొంచెం నెక్ పెయిన్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం ఆపేసాను అంతే. సో లైట్గా నెక్ పెయిన్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం ఆపేసాను. సరేనా? సో చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సరే. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, వ్యాపారంలో సమస్యలు. ఓకేనా? వ్యాపారంలో ఒడిదుడుకులు, విద్య, వ్యాపారము, ఉద్యోగ అవకాశాలు, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేటు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సరే. సో మనం ఈరోజు రీడింగ్ వచ్చేసి మరి మీ పర్సన్ నేమ్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? ది మూన్ కార్డ్, 3 of cups, 3 of pentacles, the empress, the hermit card, 7 of swords, the tower card. ఓకే, సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను ఇక్కడ. సరేనా? ఓకే. సో ఇక్కడ క్లియర్గా వచ్చేసి ఏం జరుగుతుందంటే సో పాస్ట్లో మీరు బ్లాగ్లో పెట్టలేదు, తను బ్లాగ్లో పెట్టలేదు, కానీ ఇద్దరి మధ్య ఏ మాటలు లేవు, పైగా కమ్యూనికేషను లేదు. అవునా? సరికదా? అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు, తను చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు, కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్కి డెఫినెట్గా ఒక యాటిట్యూడ్ ఎక్కువ కదా, ఈగో ఎక్కువ కదా. సో ఆడ ఏమీ లేకపోయినా వీటికైతే ఏమీ తక్కువ లేదు. అవునా? సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి. ఓకేనా? సో మీరు బ్లాక్ చేసిన తర్వాత మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు బ్లాక్ పెట్టేసరికి మీ స్టేటస్, డీపీలు కనబడట్లేదు. సో దానివల్ల వీళ్ళకి పిచ్చెక్కిపోతుంది అనమాట. అంటే మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది. ఓకేనా? సో ఇద్దరు మాట్లాడుకోవట్లా, ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. కానీ తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మీరు తనని స్టాక్ చేస్తున్నారు. కానీ అటు నుంచి ఒక మెసేజ్ ఉండదు, ఇటు నుంచి ఒక మెసేజ్ ఉండదు. అలా ఉండేది పాస్ట్లో. అంటే చూసి వెక్స్ అయిపోయారు. బ్లాక్లో ఉన్నా అన్బ్లాక్లో ఉన్నా ఒకటే అనే సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఏంటంటే అన్బ్లాక్లో ఉన్నా కూడా ఇక్కడ ఇద్దరి మధ్య తన స్టేటస్లో కూడా మీకు నచ్చని ఫొటోస్, నచ్చని పనులు, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు, మీరు లేకపోయినా మీరు తనను కేర్ తీసుకోకపోయినా హ్యాపీగా ఉన్నట్లు, చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు. ఒకవేళ తన లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పార్టీ పాస్ట్లో
థర్డ్ పార్టీతో చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు, ఇంకా ఏం చెప్పాలి, కోపం వచ్చేటట్టు, మీకు ఇంకా జెలసీ ఫీల్ అయ్యేటట్టు ఉడికించారు మిమ్మల్ని. ఇప్పుడు పాస్ట్లో అంటే నా ఇంట్యూషన్కి అయితే పిక్చర్ ఇలాగే కనబడుతుంది. సో రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే, మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో, మీ ఇద్దరి మధ్య డెసిషన్ తీసుకోవడానికి తను ఆలోచిస్తే, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో, ఆ విషయంలో తనకి ఇంకా సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, సొల్యూషన్ ఆలోచించడానికి ఇంకా కొంత టైం కావాలంట. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది తన వర్క్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, లేదా తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే చిల్డ్రన్ విషయంలో కావచ్చు, సొసైటికల్ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. వాటన్నిటిని ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాతనే నేను వీటి కోసం సొల్యూషన్ వెతుకుతున్నానని ఆ టైంలో తను ఆలోచిస్తున్నాను అనమాట. ఓకే. ఇంకా వచ్చేసి అంటే మన ఇద్దరి మధ్య ఇలా ఎండ్ కావాలనేది నాకు నచ్చలేదు. ఓకేనా. అంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఇలా క్లోజ్ కావాలనేది నాకు నచ్చలేదు. ఇలా ఎండ్ అవ్వాలని నేను కోరుకోలేదు మన ఇద్దరి మధ్య. సో నేను ఆలోచిస్తున్నాను, మన ఇద్దరి మధ్య ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి, మన లైఫ్లో కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అది ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారు తన దృష్టిలో అని తను అనుకుంటున్నారు. ఓకేనా. మీరు ఈ రిలేషన్ని వదిలేసి గివప్ చేసేసారు తన దృష్టిలో అనుకుంటున్నారు. ఈవెన్ మీరు కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు. చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్, వీడియోస్, అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అవ్వాలని చాలా అప్లోడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే తన నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా చూస్తున్నారు, కానీ ఇగ్నోర్ చేస్తున్నారు. మీలో కలిగిన చేంజ్, యాటిట్యూడ్ చూసి ఆశ్చర్యపోవాలి అనేది మీ ఉద్దేశం. అంటే మీరు చేసింది చాలు, వాళ్ళు మిమ్మల్ని చేయాలి, మీరు పడ్డ పెయిన్ వాళ్ళు కూడా అనుభవించాలి. నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తను నన్ను చేసేలాగా చేస్తా, నా యాటిట్యూడ్ ఏంటి, నా వాల్యూ ఏంటి అని తెలిసేలాగా చేస్తా. ఓకేనా. సో నేను ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను, సరేనా. సో ఇంకా వచ్చేసి తను లేకపోయినా సరే నా లైఫ్లో హ్యాపీగా బిందాస్గా లీడ్ చేస్తా అని చూపించాలి అనే యాటిట్యూడ్లో మీరు బ్లాక్లో నుంచి ఓపెన్ చేసి స్టేటస్లు పెడుతున్నారు. వాళ్ళు కొన్ని చస్తున్నారు. వాళ్ళు వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్. మీరు ఎన్నిసార్లు క్షమించుంటారు. సో అదే మీరు ఎన్నిసార్లు క్షమించుంటారో అదే రిపీట్ చేస్తూ వచ్చారు కదా. వాళ్ళు మారలేదు కదా, ఇక మీదైనా ఎలా మారుతారని మీరు అనుకుంటున్నారు అనమాట. అంటే నాకు ఆల్రెడీ ఉన్న నాశనమయ్యే లక్షణాలన్నింటినీ నన్ను నేను మార్చుకుంటున్నాను. మీకు బెస్ట్ కౌంటర్ పార్ట్గా అంటే నన్ను నేను మార్చుకొని మీకు బెస్ట్ కౌంటర్ పార్ట్గా అంటే మారాలనుకుంటున్నాను. అంటే నాలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో అలవాట్లన్నీ రోజుకు మార్చుకుంటున్నాను. సో నేను ఆశిస్తున్నాను మీరు డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే, కనీసం మీ మనసులో అయినా నన్ను క్షమించానని ఒక మాట చెప్పు అని చెప్పేసి వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మీ పార్ట్నర్ మీకోసం. సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మీకోసం ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. సో వాళ్ళలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో, నెగిటివ్ వైబ్స్ ఉన్నాయో, సో అలాంటివన్నీ కూడా వీళ్ళు మార్చుకొని మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకేనా. సో ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. ఓకేనా. సో అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ ఒక 20 to 30% రిజోనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.